ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అని ఇక్కడ దేవాతి దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా మనం చూచుచున్నాం. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారలారా, ఈ ఉదయకాల సమయమందు దేవాతి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు. ఆ రోజు అబ్రహాముని చూసి అన్నాడు, అబ్రహామా నువ్వు భయపడద్దు అబ్రహామా, నీ బహుమానం అత్యధికమవుతుందని దేవాతి దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును ధైర్యపరిచాడు. ఈ దినము దేవాతి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో భయభ్రాంతులకు గురి అయిపోయి ఉన్నావో, నిన్ను చూసి ఈ ఉదయకాల సమయం అందు అంటున్నాడు, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడద్దు, నీ బహుమానం అధికమవబోతున్నాయి. ఈరోజు నువ్వు నిందను అనుభవిస్తూ ఉన్నావేమో, నీ నిందకు ప్రతిగా దేవాతి దేవుడు నీకు పూదండనిచ్చి నిన్ను ఉల్లాసభరితంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నీవు అనారోగ్యం చేత ఉన్నావేమో, దేవాతి దేవుడు నీకు చక్కటి ఆరోగ్యమునిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను నడిపించబోతున్నాడు. గనుక ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు ఆర్థిక ఇబ్బందులో ఉన్నావేమో, దేవాతి దేవుడు సమస్త ఆకాశ ధన నిధులను విప్పి నీకు పటజాలని దీవులను దేవుడు కుమ్మరించబోతున్నాడు. గనుక దేన్ని గురించి భయపడకుండా, బాధపడకుండా, దిగులు పడకుండా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి అబ్రహాము వలె మరి నమ్మకంతో ఉండండి. దేవాతి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఎలాగైతే అబ్రహాము జీవితంలో నెరవేర్చాడో, ఈ ఉదయకాల సమయమందు వాగ్దానాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన అబ్రహాముకి తోడై ఉన్నట్టుగా మీకును తోడై ఉండి నడిపించబోతున్నాడు అన్న విషయాన్ని మరొక దేవుని సముఖంలో కృతజ్ఞతలు అర్పించి మరి మనం ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమగు నామమునకే స్తోత్రాలు స్వామి. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు, అందులోకే స్తోత్రాలు ప్రభువా. అబ్రహాముతో మాట్లాడి ధైర్యపరిచిన దేవుడు, ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచావు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి వారితో మీరు మాట్లాడి ధైర్యపరిచారు, అందులోకే స్తోత్రాలు దేవా. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదలను, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా మీరు అక్కడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.